ఛీ! ఎందుకే నీకు వేస్ట్ బతుకు ఛీ! ఎందుకే నీ బతుకు ఛీ! ఛీ! వావ్ తిరిగినావు నీ నడక ఇదైతే పక్కా ఓడదు. ఇక్కడైతే సిస్టర్ నీకే ఉంది, ఎందుకంటే సిస్టర్ నీకే ఉంది కాబట్టి నీకు సాయి గారికి. ఎన్నున్నారా ఇది నైట్ కళలు ఈడొస్తాడు ఇక వాడు కూడా వస్తాడు ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మనం మీ మెనూలో నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేసాం. అంటే ఈ రోజు మన ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన రీల్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. తిరిగినావు ఎందుకే నీకు నడక బతుకు ఛీ! ఎందుకే నీ బతుకు ఎవరు ఓడ్డోసాడు? అరే ఈ టెంప్లెట్ ఓడోస్ అందుగా. ఇది బాగుంది. ఒక్క టెంప్లెట్ మీద మల్టిపుల్ మీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కరికి రిలేట్ అయితే అవన్నీ ఇవాళ తీసుకొచ్చినాం చూడండి. మీ గ్రూప్ లో కూడా ఎవరికొవరు సింక్ అవుతుంది, వాళ్ళని ట్యాగ్ చేయండి, ట్యాగ్ కాదు షేర్ చేయండి వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కమెంట్ చేయండి వాళ్ళ పేరు కూడా. పార్ట్ 1 ఎవడో వాడు చావంటే భయం లేదు, డబ్బంటే లెక్కలేదు. దీంట్లో ఏదో తెలియని ఉందంటే తనకు జరిగినటువంటి అవమానాలను మనకు గుర్తు చేయటం పార్ట్ 1 లో. మాకు తెలియదన్న అలా అయిందని. నామ్ చోట హై పుష్ప 2 words ఇచ్చాయి. పుష్ప జుకేగా నైస్తాలి అంటే సౌండ్ చాలా పెద్దగా ఉందండి. రష్మిక వయసు సౌండ్ చాలా పెద్ద ఉందంట. రష్మిక వాయిస్. నేను అప్పటి నుండి శ్రీలీ లేదు అనుకున్నా. నేను ఇంకా సాయి పల్లవి అనుకున్నాను బాబు. అది నేను అని కమెంట్ చేసుకున్నాడు. చాలా ప్రౌడ్ గా ఉన్నాడు కదా బాబు. మస్తు తీసుకుర్రా అది. 3 2 1 పాపం 2 నిమిషాలు తేజ అని రియాక్షన్ ఎట్లా తెలుసా? వావ్ వావ్ పెట్టింది గౌతమ్ గారు అనగానే కాదు ఇదే చూసినావు నువ్వు, రియాక్షన్ ఇస్తున్నావు కదా, రియాక్షన్ ఉంటుంది నెక్స్ట్ బెటర్. 3 2 1 వావ్ 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 మై కరు ఫ్రెండ్ గెటింగ్. కానీ అది పాపం ఎవడు పెట్టిండో తెలియదు దానికి. ఆడేమో సల్వార్ అనుకుంటుండు కానీ సల్వార్కే ఇచ్చే తల్వార్ అని తెలియదు దానికి. వాళ్ళు పెడతారు దానికి. ఓవర్డోస్ దానికి ఫేక్ అకౌంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు అరే ప్రపోజల్ ఇచ్చింది నాకు నీకు ఫస్ట్ అలా తీసి వాళ్ళు రోజు చేస్తే మాకు ఓడో తీసుకుంది. మాకు ప్రపోజల్ రాగానే అర్థమైపోతుంది ఫేక్ అని. అంత ఖుషి అవ్వం మేము. తీస్తున్నా సార్. ఇగో మా ఇంట్లో నేను బిర్యానీ చేస్తున్నా, చికెన్ బిర్యానీ, రైస్ కూడా రెడీ అవుతుంది. సరే ఎవరికి తెలియని సీక్రెట్ కూడా చెప్పేస్తా. మీరు బిర్యానీ మాస్టర్లు ఎప్పుడైనా చూసినా వాడు ఎప్పుడైనా బట్టలు వేసుకొని చేస్తారా? బర్బాత్లో బిర్యానీ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా, బర్బాత్లో చేస్తేనే ఆ రుచి వస్తుంది. అందుకే మొగోళ్ళే చేస్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లవ్ లో ఫెయిల్ అయినా బట్టలు ఇప్పుకొని తిరగాల్సిందే, లవ్ లో సక్సెస్ అయినా బట్టలు ఇప్పుకొని తిరగాల్సిందే. అందులో అంటున్నా పెళ్లి చేసుకోకపోయినా బట్టలు ఇప్పుకొని తిరగాల్సిందే, పెళ్లి చేసుకున్నా కూడా బట్టలు ఇప్పుకొని తిరగాల్సిందే. కాదు అలా అంటుందని నువ్వు చెప్పేవాళ్ళ నాకు అర్థం కాలేదు సాయి. మనకు అర్థం కదా, మనం అదే కదా పెళ్లి చేసుకుంటారు. నీ అందం ఏంటి నీకు బతుకు ఛీ! తిరిగినావు ఎందుకే నీ బతుకు నడక నక్షగాడు నీ అందం అలా దొంగ దొంగ నన్ను ఒక్కని అంటాడేది. విపిన్ ఓటోస్ లేడా? వాడు ఎవడన్నాడు వాడే కరెక్ట్. ఫస్ట్ మాత్రం నీకే వస్తుంది. అలా మరి ఇంత కాదురా.
ట్యాగ్ చేస్తే ఇంకా తేడా డౌట్ వస్తాయి. ఓవర్డోస్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. మొన్న వారు అడిగినారా చదివి మేంకి రియాక్ట్ కాదని, కొన్ని చదవలేము మేము. పాపం కేక్ పెట్టిండు మంచిగా, నేను ఆ కేక్ ఇట్లా తింటాడేమో నాకు తెలిసి దేవరా అందుకే చచ్చిపోయాము. సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు, నవంబర్ ఉండదు, సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, అయినా కార్తీక మాసం వదలలేదమ్మా నా ఉండదు, కొడుకు. వినాయక చవితి ఉండదు, ఎన్నెన్న సంక్రాంతి పండగ చెప్పాను కూడా ఉండదు. మా ఆయన వదలలేడు నా కొడుకు. ప్రైజ్ గారి ఫోన్ అదే అంటది. క్రోమ్ అన్నారు అయితే డైరెక్ట్ ఫోన్ నా ఫోన్ లో క్రోమ్ ఉండదు రా, ఓవర్డోస్ నీ ఫోన్ లో ఉండదు. ఆడు గట్టిగానే పట్టిండు. వాడు పగబట్టి వారు ఇది నీ కెరీర్ అన్నాయి. ముడ్డు కిందకి 10 ఏళ్ళు వచ్చినా నీకు జాబ్ రాదన్నాయి. నీకు ఇంట్లో ఆకలేస్తే ఆకులు తినాలన్నాయి, దాహం వేస్తే దింగులు తినాలన్నాయి. ఇంట్రోవర్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నాయి. చివరికి నీ జీవితం TFI కి క్రికెట్ కి అంకితం అన్నాయి. మరి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఎలాగా? అమ్మాయిది ఏముందన్నా, నువ్వు చూడండి KPHP రా, నువ్వు చూడండి దిల్సుఖ్ నగరా, రోజు ఏదో ఖర్చు తీసుకో. ఇది నీకు అంతే. నువ్వేవా దీనికన్నా మొన్న పాటనే బెటర్ కదరా. అదే ఇది దాని లిరిక్స్ ఇది. అదే కదా, అంటే ఎంత సీరియస్ గా చూసినావు, మళ్ళీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంట. ఇవన్నీ ఉండగానే ఓటోస్ కూడా అది ఖచ్చితంగా. ఎందుకే నీకు వేస్ట్ బతుకు, ఎందుకే నీ బతుకు. తిరిగినావు నీ నడక. ఇదైతే పక్కా ఓడదు. ఇక్కడైతే సిస్టర్ నీకే ఉంది, ఎందుకంటే సిస్టర్ నీకే ఉంది కాబట్టి. నీకు సాయి గారికి. ఓ సాయి గారు ఉన్నాడు, కరెక్ట్. ఎన్నున్నారా ఇవి నైట్ కళలు ఈడొస్తాడు ఇక. వాడు కూడా వస్తాడు. ఈ మధ్య వీళ్ళు కూడా వస్తున్నారని కలలా. అయితే నాకు కూడా కష్టం. నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం. దీన్ని ఇంతటితో అర్థం పెట్టాలి. ఇంతమందికి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నువ్వు అంటే ప్రాజెక్ట్ ఆపుతారా? మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు. అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది. అయితే నాకు కూడా కష్టం. అది లేకపోతే నేను కూడా గొడవ చేస్తా చాలా. నేను అందుకే పంపినది. కానీ అసలు ఎంత క్రియేటివిటీ ఉంది చూసినా, డైలాగ్స్ ఎవరైనా ఆలోచిస్తారా ఉప్పు గురించి? క్రియేటివిటీ అట్ పిక్స్. ఏం తాగి చేస్తావు భయ్యా? సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరురాలే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా, ఎంతుందేంటి? నీకెందుకే బూసుడు మొఖం దానా? దీంట్లో ఏం చెప్తారు? నేను లెక్కలు ఆలోచిస్తుండే. ఆమె ఒక లెక్క చెప్తుంది కదా, అక్కి పొలం ఇన్నున్నాయి, ఇన్ని ఆవులు, ఇన్ని కోళ్ళు ఇన్నని. అరే నువ్వు మీమ్ లాగా చూస్తావా ఇంకేం లాగా చూస్తారా నువ్వు? వాడు మీమ్ లో మ్యాథ్స్ ఎత్తుకుంటాడు రాడు. వాడు గూగుల్ కూడా వేసిండు ఒక్క బర్రకి ఎంత వస్తాయి అది. హైయెస్ట్ VFX బడ్జెట్ ఉన్న ఫిలిం కల్కి అన్నారు, కానీ అది తప్పు. బాలేబాబు ఎప్పుడో వేసిండే. మాయమయ్యేది ఉంటే పైకి ఎందుకు లేపిండ్రా? క్రియేటివిటీ రా, మ్యాజిక్ రా, అది నీకు తెలీదు అప్పట్లో. అదే మ్యాజిక్. అది ఏమైందేమో. ఇక్కడ చెప్పింది నాకు ఎడుకో డార్క్. నాకు ఆడేమైందో అర్థం కాక నేను ఇవైంది లేవు అంటే పోయిండు, మళ్ళా అయిపోయినాయి అనలే కదా.
ఎందుకు నీకు ఏసు బతుకు ఎందుకు నువ్వు బతుకుతావు ఆ రీల్ ఎవడైతే పంపించిండో వాడే అది. ఆ reel పంపించినోడే. మెడిసిన్ నేనే చీ అంటారా మెడిసిన్ నాకెందుకు చీ అయితే మీరు అందరు అదా చీ 104 ఫీవర్ వచ్చిందంటే అయినా వదలే నా కొడుకు. ఏది మెడిసిన్ టు బాడీ బాడీ టు మెడిసిన్ బాడీ టెలింగ్ స్టోరీ మెడిసిన్. ఖర్చమంటే ఎంత ఉంది ఇదేంటి ఇంత పెట్టారు ఏంటి సార్ ఇది సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ నేనెవరికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేను ఎంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా చంపేస్తా. ఇదేదో మద్ద స్కెచ్ లో ఉంది. అందరూ కొట్టి చంపుతారు వీడు పెట్టి చంపేసేలా. మరి మన డార్లింగ్ గురించి తెలిసిందే కదా. ప్రేమతో పెట్టి చంపేస్తాడు. ఫుడ్ ఫుడ్ అదే అదే ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు? అది పాపం మన మావాడు ఒక టోర్నమెంట్ ఆడండి ఇదే పొజిషన్ మా ఏం లేలే. ఈ పర్ఫార్మెన్స్ చూసి ఆయనకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చారు. దేవరా అని తన కొడుకు ఎందుకు చంపిండు అన్నవి చూసుకున్నట్టయితే నాకు దేవరా కావాలంటది కదా. సో మన దేవర కొడుకు మండిపోయి లేతే ఇది మన మా అయ్య కావాలంటుంది. సో మా అయ్య అడ్డు తప్పితే జానవి నాది అనేటటువంటి ఉద్దేశంతో తను చంపేసి ఉండొచ్చు. వీడు మళ్ళీ వచ్చాడు రా. ఒక లుక్ వేసుకోవాలనుకుంటా నాకు తెలిసి. మింగుదా మనొస్తాడు మింగించుకొని పోతాడు. ఎందుకు అర్థం కాదు నాకు. మళ్ళీ వచ్చి అది నేనే అంటాడు. మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్ లో నేనే బ్రో అది నేనే అంటాడు. అది నేనే. కానీ రాయప్ప స్టెప్ వేస్తే గ్రామచామచా రాదే వస్తుంది. వచ్చేసాం సగం దూరం వచ్చేసాం ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. జల్దీ ఆవ్ గేట్ వచ్చింది ఏదో తేడాగా ఉంది. గాల్లో తేలుతున్నట్టుంది. సేపు నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటది. అసలు వాడు సింక్ర అసలు హనుమాన్ జంక్షన్ సినిమాలో తీసుకొచ్చి కాదు ఇంకోటి ఏం తెలుసా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లా రీచ్ వచ్చింది పడిపోతుంది డబ్బు. అది అయిపోయింది అనుకుంటాం. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అని అనుకుంటున్నావు కాకపోతే అక్కడ ఇంకోటితో క్లోజ్. చాలా డెప్త్ ఉంది ఆ మీనింగ్. వేరేలతో క్లోజ్ ఉండి వీడిని క్లోజ్ చేసింది. అవును కానీ అది ఓవర్ రిలేటబుల్ అవుతుంది. అది ఎవరికైనా ఇచ్చేద్దాం. ప్రణీతాడా క్లోజ్ ఫ్రెండ్స్ ఆడికి ఎక్కున్నారు. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఈ రోజు ఒక్కొక్క టెంప్లెట్ తెచ్చినాము. ఒక్కొక్క టెంప్లెట్ కి ఒక్కొక్క సెట్ అవుతుంది. ఇక్కడ అట్లా టెంప్లెట్ అన్ని టెంప్లెట్లు పట్టుకొచ్చినాం ఇవాళ. సారీ అన్ని టెంప్లెట్లు ఉన్న మీమ్స్ పట్టుకొచ్చినాం. సారీ అన్ని మీమ్స్ ఉన్న టెంప్లెట్లు పట్టుకొచ్చినాం. ఒక్క టెంప్లెట్ మల్టిపుల్ మీమ్స్ రాది. ఒక్క మీమ్ మీద ఉన్న మల్టిపుల్ మీమ్స్ పట్టుకొచ్చినాం ఈ రోజు. ఒక టెంప్లెట్ ఒక టెంప్లెట్ మీద ఒక చెప్పేసినారా ఆల్రెడీ. ఆట చూస్తావా?